ప్రకటింపబడుతుంది దైవస్వరమే, దేవుని వాక్యమే. ఇవ్వబడుతున్న హెచ్చరికలన్నీ దేవునివే. కాబట్టి ప్రజలారా, మర్యాదగా నమ్మి మారు మనసు పొందండి, మీ చెడుతనం విడిచిపెట్టి నా వైపు తిరగండి అని ఆ రుజువు కోసం అద్భుతాలు చేసినట్లు ఇప్పుడు ఇందాక మత్తయి సువార్త 11:20 వచనంలో మనం చదువుతాం. చూడండి, పిమ్మట ఆయన ఏ ఏ పట్టణాల్లో ఆయన విస్తారమైన అద్భుతములు చేసినో ఆ పట్టణముల వారు మారు మనసు పొందకపోవటం వలన ఆయన వారిని ఇట్లు గద్దింపసాగాను. రెండవ విషయం, వారు మారు మనసు పొందడానికి దేవుడు అద్భుతాలు వాడుకున్నాడు. మన జీవితాల్లో కూడా దేవుడు తన ఉనికిని స్పష్టంగా బయలుపరుస్తాడు. కొన్నిసార్లు కొన్ని అద్భుతాలు స్పష్టంగా మన మధ్య జరిగిస్తాడు. మన జీవితంలో జరుగుతాయి, లేదా మనం ప్రార్థించినప్పుడు ఎదుటి వాళ్ళ జీవితాల్లో కూడా జరుగుతాయి. మన కళ్ళ ముందు దేవుడు అసంభవమైన కార్యాలను జరిగించి చూపిస్తున్నప్పుడు మౌనంగా ఆయన మనతో మాట్లాడుతున్నాడు. మౌనంగా మాట్లాడుతున్నాడు. ఇదిగో నేనున్నాను, నా కార్యాలు మీకు చూపిస్తున్నాను, కాబట్టి మీరు మారు మనసు పొందాలి. ఎప్పుడు నేను పాత జీవితంలోనే ఉంటాను, మార్పు లేని స్థితిలోనే ఉంటానని మూర్ఖించి మీరు ఉండటానికి వీల్లేదు. ఇదిగో నా కార్యాలు మీ కళ్ళ ముందు కనపడుతున్నాయి, వీటన్నిటిని నేను మీకు ఎందుకు చూపిస్తున్నాను, ఇంతగా మీతో ఎందుకు మాట్లాడుతున్నానంటే మీరు మారు మనసు పొందాలి. లేకపోతే మీరు ప్రమాదంలో పడతారు, మీరు నశించే అవకాశం ఉంది, నా కోపానికి గురయ్యే అవకాశం ఉంది. కనుక మారు మనసు పొందాలి, అండ్ మారు మనసుకు తగిన ఫలం మీరు ఫలించాలి అనే ఆ మారు మనసు యొక్క ఫలమును దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. కొంతమంది ఇప్పుడు ఇక్కడ చెప్పినటువంటి వ్యక్తులు ఏ ఏ పట్టణాల్లో అద్భుతాలు చూశారో, ప్రభు అద్భుతాలు చేశాడు, ఆ పట్టణాల వాళ్ళు అద్భుతాలను ఎంజాయ్ చేశారు, కానీ అద్భుతాలు జరిగినప్పుడు ఆ కాసేపు దేవుణ్ణి మయంపరిచారు, కానీ వాళ్ళు తమ కఠిన హృదయాలను విడిచిపెట్టి మారు మనసు పొంది దేవుని వైపు తిరగలేదు. ఎందుకోసం ఏం ఆశించి వాళ్ళ ఎదుట అద్భుతాలు చేశాడో ఆ కార్యం వాళ్ళ నుండి జరగలేదు. అద్భుతాలు చూసి ఆనందించారు, ఆ కాసేపు దేవుణ్ణి మయంపరిచారు, కానీ వాళ్ళ పాత రోత స్థితిలోనే వాళ్ళు ఉండిపోయారు. వాళ్ళు మారు మనసు పొందడానికి ఇష్టపడలేదు. దాన్ని బట్టి ప్రభు బాధపడి వాళ్ళని గద్దించాడు అని రాసుంది అక్కడ. సో రెండవది, అద్భుతాలు ఎందుకు అంటే మారు మనసు మనం పొందడానికి మనకు ఒక సూచనగా దేవుడు అద్భుతాలని వినియోగిస్తాడు. నీ జీవితంలో దేవుడు స్పష్టమైన అద్భుతాలు జరిగిస్తున్నాడంటే దాని అర్థం ఏమిటో తెలుసా? ఇదిగో నేనున్నాను, నా మాటలు సత్యం, నువ్వు మర్యాదగా మారు మనసు పొంది నా వైపు తిరుగు, నీ జీవితాన్ని దిద్దుకో అనే సూచనగా ఆయన కార్యాలు జరిగిస్తాడు. మొదటిది ఎందుకు? వాక్యాన్ని స్థిరపరచడానికి. రెండవది ఎందుకు? మనం మారు మనసు పొందడానికి. మూడవది, ఆయన కనికరాన్ని బట్టి కూడా అద్భుతాలు జరిగిస్తాడు. నాయను అనేటువంటి ప్రాంతంలో విధవరాలి కొడుకు చనిపోయాడు, శవాన్ని తీసుకొని వస్తున్నారు, ఆమె ఘోరంగా ఏడుస్తూ ఉంది. ఆయనకి కనికరం వచ్చింది ఆమె మీద. సో ఆ కనికరాన్ని బట్టి వెళ్ళి పాడిని ముట్టి చచ్చినోడిని బ్రతికించాడు.